డబుల్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూడగానే ఇస్మార్ట్ శంకర్ లాగానే ఈ మూవీ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇస్మార్ట్ శంకర్లో ఎలాగైతే ఉందో బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ ద్వారా ఒకరి బ్రెయిన్ ఇంకొకరి బ్రెయిన్లోకి పంపించే ఆ ప్రాసెస్ మనకు ఇస్మార్ట్ శంకర్లో చూపించారు. సో అదే ప్రాసెస్ ఇస్మార్ట్ శంకర్లో కూడా చూపించారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్లో ట్రైలర్ అయితే ఓకే, పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఇందులో సంజయ్ దత్ గారు యాక్ట్ చేశారు. సో సంజయ్ దత్ గారి బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ రామ్లోకి పంపించే ప్రాసెస్ అయితే చూపించారు. సో ఆ తర్వాత ఏమైందనేది సినిమా స్టోరీ అని అర్థమవుతుంది మనకు. సో లుక్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, రామ్ గారి డైలాగ్స్ కానీ ఓకే, పర్వాలేదు అనిపించింది. బట్ ఎక్కడో నాకు పూరి జగన్నాథ్ గారి తన యొక్క మార్క్ అనేది ఎక్కువ కనిపించలేదేమో అనిపించింది. ఎందుకంటే సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగే మళ్ళీ రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. బట్ ఓకే, ఈ ట్రైలర్ అయితే ఓకే, పర్వాలేదు అనిపించింది. మెయిన్గా ఇందులో రామ్ గారి గెటప్స్, లుక్స్ చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.